లెక్క చేయకుండా మా కోసం ఎదురు చూస్తున్నటువంటి మా అక్క చెల్లెమ్మలకు మనస్ఫూర్తిగా అభినందనలు. మరి ఈరోజు చూస్తా ఉన్నారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పరిస్థితి అంటే ఎప్పుడు ప్రతిపక్షంపై విమర్శించినా కూడా వినటానికి మాకే ఇబ్బందిగా ఉంది. అయినప్పటికీ వాస్తవాలు తెలియాలి కాబట్టి ఈ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఎన్ని ప్రాజెక్టులు 5, 10, 15 సంవత్సరాల నుంచి ఆగిపోయినాయో మీరు తెలుసుకోవాలి. నంది వెలుగు బ్రిడ్జి 10 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. ఇక్కడ హాస్టల్ 5 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. గుంటూరు హాస్పిటల్కి పోతే లెక్కలేనన్ని సమస్యలు, గుంటూరు పట్టణంలో లెక్కలేనన్ని సమస్యలు, నీళ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఒక బ్రిడ్జిలు లేవు, రోడ్లన్నీ గుంతలు, ఇలాంటి ఎన్నో సమస్యలతో మాకు 1 సంవత్సరం క్రితం స్వాగతం పలికింది గుంటూరు ప్రాంతం. మొట్టమొదటిగా మరి ఇది దాదాపు 4.5 కోట్ల రూపాయలతోటి. జనరల్ గా రాష్ట్రాలన్నీ కూడా సంక్షేమ పథకాలతో ఆర్థిక భారంతో చిక్కుకొనిపోయి ఉన్నాయి. కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చినంత వల్ల కొన్ని రోజులు ఆ కుటుంబాలు బాగుపడతాయే తప్పించి పిల్లలు కూడా వాటి మీద కేవలం ఆధారపడితే వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం కలగకపోతే, వాళ్ళు పెరిగేటప్పుడు చదువుకునేటప్పుడు ఒక డిగ్నిటీ తెలియకపోతే, సమాజంలో సమానత్వం లేకపోతే వాళ్ళు అనుకున్నటువంటి ఆశయాలను సాధించలేరు అని తెలుసుకొని సంక్షేమం, అభివృద్ధి అంటే హాస్పిటల్స్ బాగుండాలి, కాలేజెస్ బాగుండాలి, హాస్టల్స్ బాగుండాలి, పీల్చడానికి మంచి గాలి ఉండాలి, తాగడానికి నీళ్లు ఉండాలి, హాస్పిటల్కి వెళ్తే చూసే డాక్టర్లు ఉండాలి, అలా అని ఫీజుల భారం విపరీతంగా పేదవాడిపై ఉండకూడదు. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇందులో ముఖ్యంగా మనం అభినందించాల్సినటువంటి వ్యక్తులు 3-4 ఉన్నారు. ఒకటి, దీన్ని ఈ ఇన్కంప్లీట్ భవనాన్ని మంత్రి గారి దగ్గరికి, అదే విధంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళినటువంటి నజీర్ గారికి మొట్టమొదటిగా మీరందరూ కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు చెప్పాలి. అదే విధంగా బడ్జెట్ ఇంత కష్టమైనా కూడా ఇచ్చినటువంటి మన మంత్రి గారికి, వీరాంజనేయ స్వామి గారికి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే విధంగా వారికి నిరంతరం సహకారం అందిస్తున్నటువంటి జననేత మన పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా విధంగా మనం ఒకసారి ధన్యవాదాలు చెప్పాలి. అయితే వీటితో పాటు దీంట్లో దాదాపు 4.5 కోట్లు ఖర్చు పెట్టారు. అదే విధంగా వారు ఇప్పుడు చెప్పారు 300 కోట్ల రూపాయలతో అన్ని ప్రాంతాల్లో, ఈ ఒక్క నియోజకవర్గమే కాదు అన్ని నియోజకవర్గాల్లో ఇలా చాలా అసంపూర్తి భవనాలు ఉన్నాయి, వాటన్నిటినీ డెవలప్ చేయాలి అని. అదే విధంగా ఆ విధంగా చేస్తా ఉన్నారు, వారికి కృతజ్ఞతలు. ఇవి కాకుండా మీరు గుంటూరు ప్రాంతానికి వస్తే మేము ఒక చక్కని ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా పంచసూత్రాలు పెట్టుకున్నాం. పంచసూత్రాలు అంటే 1, రోడ్లు బ్రిడ్జెస్ కంప్లీట్ చేయాలి, డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయాలి, గ్రీనరీ, ఇప్పుడు మీరు ఇదే చూస్తా ఉన్నారు, ఎంత చూడండి గ్రీనరీ లేదు, చక్కగా సెంటర్లో మంచి ప్లాంటేషన్లు చేయాలి. శానిటేషన్, ఈరోజు 1.5 సంవత్సరం క్రితంకి ఈరోజు శానిటేషన్ ఇంప్రూవ్ అయింది. శానిటేషన్ 4వది. 5వది మంచినీళ్లు, గోరంట్ల వాటర్ ట్యాంకర్ అంతా బాగు చేసి వాటర్ తీసుకొచ్చాము. ఇవి ప్రతి వ్యక్తికి కావాల్సినటువంటి పంచసూత్రాలు. ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఈ 4 సంవత్సరాల్లో పరిపూర్ణంగా అద్భుతంగా ఉండే విధంగా చేస్తాం. ఇవి కాకుండా మనిషికి కావాల్సినవి కొన్ని ఉన్నాయి. హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళ నడ్డి విరవకుండా మంచి ట్రీట్మెంట్ కావాలి. మేము ఆ రోజు హాస్పిటల్ ఇక్కడికి వచ్చిన రోజుకి 8 లిఫ్ట్లు ఉంటే 5 లిఫ్ట్లు పనిచేసాయి కాదు, 2 CT స్కాన్లు ఉంటే 2 CT స్కాన్లు పనిచేసాయి కాదు. హాస్పిటల్ ఎక్కడికి పోయినా వాసన, టెస్టులన్నీ బయటకు రాసేవాళ్ళు, డాక్టర్లు టైంకు ఉండేవాళ్ళు కాదు, వెంటిలేటర్లు సరిగా ఉండేవి కాదు, ఎన్నో సమస్యలుంటే. అదేవిధంగా ఇన్కంప్లీట్ భవనాలు కొన్ని 3-4 పేషెంట్లు కూర్చోడానికి భవనం లేదు, అటెండెన్స్ వచ్చి కూర్చోడానికి భవనం లేదు, ఫుడ్ తినడానికి క్యాంటీన్ ఘోరంగా ఉండేది. అలాంటి హాస్పిటల్ అన్నిటినీ కూడా CSR ఫండ్స్ అని అవని ఇవని కలిపి దాన్ని ఒక రూపాయలు తీసుకొచ్చాం. ఇక్కడ 3000 నుంచి 4000 మంది చదువుకునే ఉమెన్స్ కాలేజ్ ఉంది. వాళ్ళందరూ కూడా పేద మహిళలు చదువుతారు ఎక్కువ. అక్కడ కూడా క్లాస్ రూమ్లన్నీ పాడైపోయి
కూర్చోడానికి కూడా క్లాస్ రూమ్ లేకపోతే మళ్ళీ నిన్న 2.5 కోట్ల రూపాయలు పెట్టి సిఎస్ఆర్ ఫండ్స్ తో కాలేజీ కట్టించబోతా ఉన్నాం. అదే విధంగా 30 కోట్ల రూపాయలతో ఒక రేడియోథెరపీ ఎక్విప్మెంట్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా గుంటూరు హాస్పిటల్ కి త్వరలో తీసుకురాబోతా ఉన్నాం. ఇవన్నీ కాకుండా పేదవాళ్ళు చదువుకోవడానికి ఇక్కడెక్కడా కూడా లైబ్రరీ లేదు. పేదవాళ్ళు కాలనీలో ఉండేవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండే పరిస్థితులు కానీ చుట్టుపక్కల పరిస్థితులు ఉంటే వాళ్ళు ఒక ప్రశాంత వాతావరణంలో చదువుకోలేని ప్రాంతాలు చాలా ఉన్నాయి. లైబ్రరీ చూస్తే 70 సంవత్సరాల క్రితం కట్టినటువంటి లైబ్రరీ, కంప్యూటర్లు పనిచేయవు, బాత్రూములు పోతే వాడలేం, అన్ని లీకులు. దానికి కూడా ఈరోజు ఒక డోనర్ని వెతికి గుంటూరు జిల్లాలోనే కాదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అత్యద్భుతమైన లైబ్రరీ 10 నుంచి 12 కోట్ల రూపాయలతో త్వరలో ప్రారంభిస్తాం. ఆ డోనర్ని ఫెలిసిటేట్ కూడా చేస్తాం, అవి కూడా మీకు త్వరలో తీసుకొస్తాం. అదే ఈ విధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం తీసుకొని వస్తా ఉన్నాం. అక్కడక్కడ మేము మొన్న 3 వంతెనలు బ్రిడ్జ్ కట్టాం. కొంతమంది వర్షాలు పడ్డప్పుడు 3 వంతెనల బ్రిడ్జ్ దగ్గర వాటర్ ఎక్కువ వస్తూ ఉంది. కొంతమంది సోషల్ మీడియాలో బ్రిడ్జ్ కట్టారు అయినా వాటర్ నిలుస్తుందని చెప్తా ఉన్నారు. మీరు అందరూ తెలుసుకోవాలి అక్కడ వాటర్ ఎందుకు నిలుస్తూ ఉంది అంటే డ్రైనేజ్ వెళ్లే దాని మీద పేదవాళ్ళు 90 మంది ఇళ్ళు వేసుకొని ఉన్నారు. ఆ డ్రైనేజీని మనం మార్చాలంటే 90 ఇళ్ళు తీసివేయాలి. పేదవాళ్ళందరూ చిన్న పిల్లలతోటి అక్కడ బతుకుతా ఉన్నారు. రైల్వే ల్యాండ్ లో తీయటం అంటే 1 గంట పని తీసి మొత్తం కొట్టేయచ్చు. కాకపోతే 90 కుటుంబాలు రోడ్డును పడతాయని వాళ్ళకి వేరే ఆధారం చూపించే విధంగా 90 కుటుంబాలకి నష్టం జరగకుండా తక్కువ మందికి నష్టం జరిగే విధంగా డ్రైనేజ్ వ్యవస్థను ఎలా చేయాలని ఈ విధంగా మేము చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 60,000 కోట్ల రూపాయలు, 35,000 కోట్లేమో పెన్షన్లకు అవుతున్నాయి, 10,000 కోట్లు తల్లికి వందనం అవుతుంది, రైతు భరోసా, అదే అన్నదాత సుఖీభవ, ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలకి 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళందరినీ నేను ఒకటే కోరుతా ఉన్నా, సంక్షేమ పథకాలు కేవలం మీకు ఆధారం మాత్రమే. వాటిని బేస్గా చేసుకొని మీరు బేసిక్ అవసరాలకు ఆలోచించకుండా నెక్స్ట్ మీ అంతటా మీరు కాళ్ల మీద నిలబడి ఆర్థిక స్వాతంత్రాన్ని తెచ్చుకునే విధంగా పనిచేయాలి. అదేవిధంగా ఈ హాస్టల్లో ఎవరైతే ఉంటారో పిల్లలు వీళ్ళందరూ కూడా ఒక డాక్టర్ అంబేద్కర్ గారు లాగా కొంతమంది అయినా సరే లీడర్లు, స్కాలర్లు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వచ్చిన అతిథులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.